జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలి దశ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. మరోవైపు బీసీలకు రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ప్రతిరోజు ఉదయం 10:30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు డిసెంబర్ 3వ తేదీ వరకు గడువు ఉంటుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 11వ తేదీన తొలి విడతలో 189 మండలాలు, 37,440 వార్డులు, 4,236 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు సర్పంచ్ ఫలితాలు వెల్లడిస్తారు. కేంద్ర నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు పెట్టారని, సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్లంటూ కాంగ్రెస్ పొలిటికల్ డ్రామా ఆడుతోందని ఆయన విమర్శించారు. ఎంపీటీసీ ఎలక్షన్లు ఎందుకు పెట్టలేదంటే దీంతో పార్టీ సింబల్ వస్తుంది, ఒకటే రోజు వేస్తారు కాబట్టి, కాంగ్రెస్కి ప్రజలు చివాట్లు పెడతారు కాబట్టి గ్రామాలలో ఆ భయానికి పెట్టలేదు. సర్పంచులకు కూడా ఇవాళ రేపు అవగాహన మస్తు అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తప్ప స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి వస్తలేదు. ఇప్పుడు కుల్లా రేవంత్ పెట్టిందే అందుకు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కోసం. 40% ఇస్తాం, 50% ఇస్తాం అంటే 25-30% దాటకపోయింది. మస్తు చెప్తుండే, ప్రామిసులు మస్తు చేస్తుండే, ట్రై చేస్తుండే, కుదరకపోతుండే. ఇప్పుడైతే ఘోరం, 42లో సగం కూడా లేదు. ఇప్పుడు రిజర్వేషన్ల విషయంలో తడిబట్టతో బీసీల గొంతు కోసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 25% రిజర్వేషన్లను కోత విధించారన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు పంచాయతీ ఎన్నికల్లో 24% రిజర్వేషన్ ఉండే బీసీలకు. మరి ఇలా ఎంత ఉన్నది బీసీలకు పంచాయతీల ఎన్నికల్లో? చెప్పిందేమో 42, ఇచ్చిందేమో 17, అంటే 25%. నాగర్ కర్నూలు జిల్లా అయితే 13% బీసీలకు. మరి బీసీ సోదరులు బుద్ధి చెప్తారా, చెప్పరా? ఇంత మోసం చేసిన ప్రభుత్వం ఎన్ని డ్రామాలు చేసిండు మధ్యలో. ఒకరోజు జీవో ఇచ్చినా అంటాడు, ఒకరోజు బిల్లు సంతకం పెట్టినా అంటాడు, ఇంకో రోజు రాజ్యాంగ సవరణతోనే సాధ్యం అంటాడు, ఇంకో రోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తా అంటాడు. ఇన్ని డ్రామాలు చేసి ఆఖరికి తడిగుడ్డతోని ఇవాళ బీసీల గొంతు కోసిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఆయనను బుద్ధి చెప్తారా? కల్వకుర్తి తాలూకాలా చెప్పరా? మా బీసీ సోదరులే మీరే ఆలోచించాలా. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదని మంత్రి సీతక్క వ్యాఖ్యలు చేశారు. బీసీల రిజర్వేషన్లను తగ్గించిందే బీఆర్ఎస్ అంటూ మండిపడ్డారు. కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బీఆర్ఎస్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. గ్లోబల్ మించిన గోబెల్స్ ప్రచారం. బీసీలకు ఇచ్చింది నువ్వు 22%, గొంతు కోసింది ఎవరు? నువ్వు. 14లో 34 ఉన్న శాతాన్ని 19కి తగ్గించి నువ్వు భారీ కుట్ర చేసి బీసీల గొంతు కోసింది నువ్వు, బీఆర్ఎస్ పార్టీ, మేం కాదు. అదే కాకుండా ఇవాళ కులగణన జరుగుతుంటే కనీసం బీసీల మీద గౌరవంతో వాళ్ళకి ఇది మంచి జరుగుతుంది ఇది అని ఆ కులగణనలో కూడా పాల్గొనకుండా అత్యంత దుర్మార్గంగా కులగణనను అవమానించింది నువ్వు, నీ కుటుంబం. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఏబీసీడీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలంటూ వెనుకబడిన కుల సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి.